వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, జీవుని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఉన్నాడు. ధన్యుల గురించి దేవుడి వాక్యము మనతో మాట్లాడలాగా మన చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామయుడైన బ్రహ్మ, మీ అప్రించి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సభలో మీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన ఈ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు, మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి నాయన ఇంకనూ మేము ఎలాగ ధన్యకరమైన జీవితంలో జీవించాలో మాకు నేర్పించి మహింపదమని మిమ్మల్ని బలపరచుకొని మీ ప్రియకుమారు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి మిత్రులంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమె ధన్యుల గురించి మనము కొన్ని విషయాలు మనము చూసుకుందాం. ధన్యులు అంటే ఆశీర్వదింపబడేవారు. పరిశుద్ధ గ్రంథంలో ధన్యులు అంటే దేవునితో నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నవారు. అంటే ఒక నిబంధన కలిగి ఉంటారన్నమాట వాళ్ళు దేవునితోటి. వ్యక్తిగత సహవాసంలోనూ, ప్రార్థనా జీవితంలోనూ, వాక్యం చదవటంలో కూడా ఒక నిబంధన చేసుకుని విశ్వాస జీవితంలో విధేయత చూపుతూ మరియు ఆయన వాగ్దానాలపై నమ్మకం కలిగి ఉండి అవి పొందుకునే వరకు విశ్వాస జీవితంలో కొనసాగింపబడి అవి పొందిన తర్వాత కూడా కృతజ్ఞత జీవితం కలిగి దేవుడితో సహవాసం చేసే కృప కలిగి ఉంటారు ఈ ధన్యులు అంటే ధన్యులైన వాళ్ళు. ఇది కేవలం బాహ్యమైనది కాదు, బాహ్య శ్రేయస్సు గురించే కాదు, ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి కూడా. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగున్నామో, పడిపోయే స్థితిలో ఉన్నామా, ఆయన కృపలో ఎదుగుతున్నామా, ఆయన కృపలో భాగ్యస్వామ్యానికి దారితీస్తూ నడుస్తున్నామా అని మనము ప్రశ్నించుకోవాలన్నమాట. అంటే భౌతిక శ్రేయస్సే కాదు, బాహ్య శ్రేయస్సే కాకుండా ఆధ్యాత్మిక వైపు మనము ఆయన కృప కొరకు భాగస్వామ్యం కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. అబ్రహాం సాత్వికుడు, దయగలవాడు, కరుణామయుడు మరియు మరియా వంటి వ్యక్తులు ఉదాహరణలో ఎవరంటే అబ్రహాం, తర్వాత మరియా, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగమాట. మోషే కూడా సాత్వికుడు మాట. ఇలా ఉదాహరణలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. నిజమైన ఆశీర్వాదం అంటే దైవిక సూత్రాల వైపు నడవడం, అంటే దేవుని వైపు, దేవుని యొక్క ఆధ్యాత్మిక వైపు నడుచుకుంటూ వెళ్ళడం. అలాంటి పరివర్తన జీవితం మోక్షాన్ని గురించి, పరలోకాన్ని చేరడం గురించి, ఆ స్థితి గురించి నిరూపిస్తుందన్నమాట నిజమైన ఆశీర్వాదం అంటే. ధన్యులైన వ్యక్తుల ముఖ లక్షణాలు చూద్దాం. ధన్యులైన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, వాళ్ళ విశ్వాస జీవితం ఎలాగుంటుంది. విశ్వాసం మరియు నమ్మకం గురించి వారు ఎలా ఉంటారంటే దేవుని వాగ్దానాలను విశ్వసిస్తారు. ఈ ధన్యులైన వ్యక్తులు వాళ్ళ ముఖ లక్షణాలు ఏంటి? దేవుని వాగ్దానాలను నమ్ముతారు అన్నమాట, విశ్వసిస్తారు. ఇవి జరుగుతుంది, దేవుడు మనతో మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుతుందని క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉంటారు. ఇది వారి సామర్థ్యత మరియు వ్యక్తిగత సహవాసానికి దారితీస్తుంది. వాళ్ళ సామర్థ్యత మరియు దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి తెలియచేస్తుందన్నమాట. నెక్స్ట్ విధేయత. వారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. ఆయన ఆజ్ఞలు ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకో, ఇలాగ ఉన్నాయి కదా ఆజ్ఞలు ప్రేమ గురించి. ఇంకా ఆయన ఇచ్చే ఆజ్ఞలు, పొరుగువాడిని ప్రేమించి, పొరుగువాడిని ఏదో ఆశించద్దు, ఇలాగ ఉన్నాయి కదా. ఆజ్ఞలను పాటిస్తారు, ఆయన నమ్ముతారు, ఆయన్ని ప్రేమిస్తారు మరియు ఆయన చిత్తాన్ని చేస్తారు. వాళ్ళల్లో ఉన్న రాతి హృదయం కరిగిపోతూ ఉంటుంది. అది మాంస హృదయాన్ని మెత్తగా చేయబడి మాంస హృదయంగా మార్చబడుతుంది. వాళ్ళ ఆధ్యాత్మిక అనుబంధం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు మళ్ళీ జన్మించారు కాబట్టి
ఆధ్యాత్మికంగా సజీవంగా వాళ్ళ విశ్వాసాన్ని, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారన్నమాట వాళ్ళు. అలాగా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనలో ఎదగడానికి, ఆ మోక్షానికి ఎలాగ వెళ్ళాలి, ఆ పరలోక రాజ్యానికి అని ఆసక్తితో వాళ్ళు దేవునితో సంబంధం కలిగి జీవిస్తారు. బలమైన సంబంధం. ఎలాంటి సంబంధం అంటే బలమైన సంబంధం. మళ్ళీ వాళ్ళు కరుణ, దయ, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు. కరుణ, దయ వాళ్ళ హృదయంలో నింపబడి ఉంటాయన్నమాట. మరియు శాంతిని సృష్టిస్తారు. అంటే అందరితో సమాధానంగా ఉంటారు, శాంతిపరంగా ఉంటారు. ఎటువంటి కొట్లాట్లు, గొడవలు, గందరగోళాలు ఏవీ లేకుండా మంచి జీవితాన్ని, దేవునితో సంబంధాన్ని కలిగి హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ కరుణ, దయ ఈ లక్షణాలు కలిగి ఉంటారు. సమాధానకరమైన లక్షణాలు కలిగి ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాం, మన విశ్వాసం ఎలా ఉంది, లేకపోతే మన దేవునితో ఎలాగో జీవిస్తున్నాము, మనం ధనికరమైన జీవితంలో ఉన్నామా, విశ్వాసం కలిగి ఉన్నామా, నమ్మకం కలిగి ఉన్నామా, విధేయత కలిగి ఉన్నామా, కరుణ, దయ కలిగి ఉన్నామా, హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఉన్నామా, రాతి హృదయాన్ని మాంసబుద్ధగా మార్చేలాగా మనం ప్రవర్తిస్తున్నామా, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. అబ్రహం మెల్కీసెదకు మెల్కీసెదకుతో ఆశీర్వదింపబడ్డారు. ఆయన దేవునితో తన విశ్వాసం మరియు నిబంధన సంబంధం కోసం సర్వోన్నతులైన దేవుని చేత అబ్రహము ఆశీర్వదించబడ్డాడు. ఎవరి చేత ఆశీర్వదించబడ్డాడు? సర్వోన్నతులైన దేవుని చేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి పరలోకానికి, భూమికి సృష్టికర్త అని పిలువబడ్డాడు మాట. తర్వాత ఈయన మెల్కీసెదకుతో ఆశీర్వదించబడ్డాడని చూస్తున్నాం. దేవునిపై తన విశ్వాసం మరియు నిబంధన సంబంధం, అంటే ఆ సంబంధాన్ని, వ్యక్తిగత సంబంధాన్ని కానీ దేవునితో సహవాసంగానే ఆయన కలిగి ఉన్నాడు. మరి మనం ఎలాగున్నాం, మన హృదయం ఎలా ఉంది, మన అనుబంధం ఎలా ఉంది దేవునితో, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. మరియా స్త్రీలలో ఈమె ధన్యురాలు అని ప్రకటించబడింది. యేసు తల్లిగా దేవుని పట్ల ఆమెకున్న ప్రత్యేక పాత్ర మరియు అనుగ్రహాన్ని సూచిస్తుందన్నమాట. ఈమె యేసుప్రభు వారికి తల్లిగా ఏమిటి ఒకసారి చూసుకుందాం. స్త్రీలలో వీరు ధన్యులు అని ప్రకటించబడింది మేరీ. యేసు తల్లిగా దేవుని పట్ల ఆమెకున్న ప్రత్యేక పాత్ర మరియు అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ అనుగ్రహము మేరీ మీద ఉంది కాబట్టి యేసుప్రభు వారు మేరీ యొక్క గర్భాన్ని ఎన్నుకొని అందులో ఆ గర్భంలో జన్మించినట్లుగా జన్మించారు కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని మరియ పొందుకుంది. ఆమె ఆ దేవాదేవుడైన యేసుప్రభు వారికి తల్లిగా ఆమె పాత్ర పోషించింది. ఇంకా ఏం చెప్తున్నారు? సాత్వికులు ధన్యులు, వీళ్ళు కరుణా హృదయం కలిగి ఉంటారు, హృదయం శుద్ధి గలవారు ఉంటారు. హృదయం శుద్ధి గలవారు దేవుని చూసేదని ఒక వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి గలవారు అటువంటి గుణాలు కలిగి ఉంటారు. కరుణ, దయ ఇవన్నీ కలిగి ఉంటారు. ఇవన్నీ సద్గుణాలు మాట. వీటి వల్ల ఆశీర్వాదం వస్తుంది. యేసు వీరిని ధన్యులుగా చెప్పారు. ఇలాంటి వారు ధన్యులు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5 నుంచి 5వ అధ్యాయము 5వ వచనం నుండి 12 వచనాలు చూసుకుంటే అక్కడ అనేకమైన ధన్యతలు మనం చూస్తాం. హింసింపబడిన వారు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. ఇంకా విశ్వాసం కోసం కష్టాలను భరించడం ఒక రకమైన ఆశీర్వాదం, అది కూడా ధన్యతను చూపిస్తున్నారు. నిజమైన ఆశీర్వాదానికి మూలం ఏమిటంటే దేవుని దయ. నిజమైన ఆశీర్వాదానికి మూలం దేవుని దయ కలిగి ఉండాలి. ఏంటి ఆ దేవుని దయ అంటే? ఆయన కృప ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి ఆ పరలోకం మనకి, ఆయన పరలోకంలో వెళ్ళడానికి ఆయన మనకు అనుగ్రహించాడు. అటువంటి కృప, దేవుని కృప మనపై ఉంది. యేసును అంగీకరించడం ద్వారా, ఆయన ఉచితంగా ఇచ్చిన కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. కాబట్టి యేసును అంగీకరించాము, ఆ పరలోకానికి వారసులమయ్యాం. పరిచర్య చేయడం, సేవ చేయడం కూడా మనకు అప్పగించిన బాధ్యత. అది రక్షింపబడిన మనము
దేవుని గురించి ప్రకటించడం మన బాధ్యత. సేవ చేయడం, పరిచయం, ఇదే ఆయనే మనకి అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకి అప్పగించారు. ఇటువంటి గుణాలను కలిగి ఉండాలి మనం. ఏంటి? సాత్వికం, కరుణ, హృదయశుద్ధి, తర్వాత ఇవన్నీ ఆశీర్వాదాలు అన్నమాట. విధేయత, అన్నిటికంటే ముఖ్యం విధేయత, విశ్వాసం. ఈ విశ్వాసం, విధేయత ఉంటే అన్నీ మనకి అనుగ్రహిస్తాడనమాట దేవుడు. మనకి నేర్పించబడుతూ ఉంటాయి. విశ్వాసం, విధేయతలో మనం నమ్మకంలో కొనసాగుతున్నప్పుడు మనం ఇవన్నీ కలిగి ఉంటాం. ధర్మం చేసేవారిగా ఉంటాం, కరుణ కలిగిన వారిగా ఉంటాం, దయ కలిగిన వారిగా ఉంటాం, హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉంటాం. హృదయం శుద్ధి చేయబడుతూ ఉంటుంది. మరియు శాంతి సమాధానం కలవారిగా మన ఆశీర్వదింపడం. ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళని ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అన్నమాట. మరి ఇటువంటి లక్షణాలు కలిగి మనం ఆ ధన్యతలో పాలుపంపులు పొందేలాగా, ఆ ధన్యతను ఇంకనూ కలిగి మనం ఇప్పటికే యేసుప్రభు వారిని అంగీకరించి మనం నడిపింపబడుతున్నాం. ఆయన ప్రేమలో కానీ, దయలో కానీ లక్షణాలు కలిగి ఉంటున్నాం. కానీ ఇవి అంతం వరకు కొనసాగిస్తూ మనం విధేయత, విశ్వాసం, నమ్మకం, హృదయశుద్ధి ఇలాంటి లక్షణాలు కలిగి, కరుణాదయ కలిగి ముందుకు సాగిపోవాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యంను దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమేండు, కృపామేండు, దయామేడువైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సభలో మీ పాసనకు వచ్చినాం నాయన. మరి మేము ఎలాగున్నామో మిమ్మల్ని మేము పరీక్షించుకునేలా మీరు కృప చూపి మీరిచ్చిన ఆ ధన్యతల గురించి మాకు తెలియచెప్పిన విధానం బట్టి వందనాలు. అటువంటి ధన్యకర జీవితంలో మేము సాగిపోయే కృపను అనుగ్రహించమని, విధేయత, విశ్వాసం, నమ్మకం, దయ, హృదయశుద్ధి, కరుణ, కటాక్షములు కలిగి అంతం వరకు మేము వీటిలో కొనసాగింపడుతూ పరలోక సింహాసానికి, మీ ప్రేమకి నాయన మేము పాత్రులుగా ఆ పరిపూర్ణతలో మేము ఎదుగులాగిన మీరు కృప చూపి మీరే సహాయం చేసి మహింపదమని, విశ్వాస జీవితంలో మిమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని నడిపించమని, ఈ విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసువైపు చూస్తూ ఇవన్నీ మాకు అనుగ్రహించి మీరు వహింపదమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్కుల రంగేడికి వచ్చినాం తండ్రి. ప్రోత్సహిస్తూ బలపరచినందుకు వందనాలు. దయచేసి ఇంకనూ నన్ను ప్రోత్సహించాలని, బలపరచాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో దేవుడు మనం నడిపించేలాగా మీరు మా అందరి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి